ఎల్పీ న్యూస్. నేను సగరాజేందర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ బన్సీలాల్ ఉప్పరపల్లి గ్రామానికి చెందిన మంగళి రవి తండ్రి పేరు రాజయ్య 28 మార్చి 2024 రోజున సాయంత్రం 7:30 బైక్ యాక్సిడెంట్ అయిన తర్వాత 108కు కాల్ చేసి కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ప్రథమ చికిత్స అనంతరం ఎడమకాలు ఫ్రాక్చర్ అయిందని సూపరింటెండెంట్ బన్సీలాల్ తెలిపారు. తలకు గాయాలయ్యాయని సిటీ స్కానింగ్ బయటకు వెళ్లి తీసుకురమ్మని చెప్పగా శ్రీరామ సిటీ స్కాన్ సెంటర్లో తలకు సిటీ స్కాన్ చేయించుకొని ఏరియా ఆసుపత్రికి రావడం జరిగింది. దాన్ని వైద్యులు చూసి అడ్మిట్ చేసుకున్నారు. తెల్లారి గుడ్ ఫ్రైడే తర్వాత శని ఆదివారాలు ఉన్నాయని చెప్పి సోమవారం ఏప్రిల్ 1వ తారీఖు ఆపరేషన్ చేశారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో 30వ తారీఖు అడ్మిట్ అయ్యాడని చెప్తున్నారు. 28వ తేదీన యాక్సిడెంట్ అయితే 1వ తేదీన ఆపరేషన్ చేయడం జరిగింది. 6వ తేదీన డిశ్చార్జ్ చేయడం జరిగింది. మంగళి రవికి కాలికి ఇబ్బంది అవుతుందని మెడికేర్ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. 4 రోజులు అడ్మిట్ అవ్వగా కాలులో రక్త ప్రసరణ జరగడం లేదని తేలింది. మెడికేర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కిషోర్ కుమార్ గౌడ్ క్రిటికల్ పరిస్థితి ఉందని చెప్పి హైదరాబాద్ తీసుకుపోమని చెప్పడం జరిగింది. కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ తీసుకెళ్లినాము. కామారెడ్డి గవర్నమెంట్ ఆసుపత్రికి మరియు మెడికేర్ హాస్పిటల్లో రిపోర్ట్ చూసిన తర్వాత మళ్లీ ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారని మంగళి రవి కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. ఇటీ విషయంపై కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ బన్సీలాల్ని వివరణ అడగగా ఓపీఐపీ విభాగాలు తప్పులు జరుగుతున్నాయని గ్రహించి ఆసుపత్రి సిబ్బందిని పిలిపించి దానిని సరిదిద్దుకుంటామని మీడియాకు తెలిపారు. ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కామారెడ్డి నందు ఎం రవి ఇంటి పేరు మంగళి రవి సన్ ఆఫ్ రంగయ్య గారు వాళ్ళ సన్ను 30 తారీఖు మార్చి నెల 24 నాడు ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. ఐపీ నంబరు 3799. సో అడ్మిట్ అయిన మరుసటి రోజే అతనికి లెఫ్ట్ లెగ్ ఫ్రాక్చర్ కావడం వల్ల బోత్ బోన్ ఫ్రాక్చర్ కావడం వల్ల అతనికి ఇంటర్లాకింగ్ నెయిల్ ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చేయడం జరిగింది. ఆపరేషన్ చేసిన 2వ రోజు మరి 5వ రోజు అట్లా డ్రెస్సింగ్ చేయడం జరిగింది. అతన్ని 6వ తారీఖు 4వ నెల 24వ తారీఖు నాడు డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో మన దగ్గర ఉన్నప్పుడు ఆపరేషన్ మంచిగా సక్సెస్ఫుల్గా ఇంటర్లాకింగ్ నెయిల్ టిబియా చేయడం జరిగింది. అది ఎటువంటి ప్రాబ్లం లేదు. అక్కడే తర్వాత రెగ్యులర్గా డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు అది గాయము యాంకిల్ దగ్గర గాయం ఉంది. ఆ గాయంని రెగ్యులర్గా డ్రెస్సింగ్ చేయడం జరుగుతూ ఉండే ఈ మధ్యలో పేషెంట్ వాళ్ళు రాకపోవడము వేరే హాస్పిటల్కి వెళ్ళారని ఇప్పుడే తెలిసింది. సో ఆ డ్రెస్సింగ్ అనేది రెగ్యులర్గా చేస్తే అది హీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళు ఈ ట్రీట్మెంట్ వల్ల ఆ రోజు జరిగిన ఆపరేషన్కి ట్రీట్మెంట్ మంచిగానే జరిగింది. కాబట్టి పేషెంట్ రెగ్యులర్గా మా దగ్గర ఫాలోఅప్కి వస్తే మేము మంచిగా న్యాయం చేద్దామని అనుకుంటున్నాం. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటారంటే ఇక్కడ ట్రీట్మెంట్ జరగడం పోకపోవడం వల్లనే అది కాలు ఉందని చెప్పి వాళ్ళు దాన్ని మీకు సందేశం. యాక్చువల్గా మీరు చూపించిన ఆ రిపోర్ట్స్ దాని ప్రకారము దాన్ని మన మెడికల్లో డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం, డివిటి. అది యాక్చువల్గా ఆ ఆపరేషన్కి ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేసేటప్పుడు కానీ ఆపరేషన్ కన్నా ముందు కానీ అనేది ఐడెంటిఫై చేయడం అనేది ఉండదు. దానికి ఆ డివిటి ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి మనం యాక్చువల్గా సిటీ యాంజియో కానీ కలర్ డాప్లర్స్ కానీ అవన్నీ చేయాలి. ఆ ఫెసిలిటీస్ మన దగ్గర ఇక్కడ లేవు. కాబట్టి వీళ్ళు ఆ ప్రాబ్లం రావడం వల్ల ఉందేమో అనుకొని వీళ్ళు బయట హయ్యర్ సెంటర్కి వెళ్ళడం జరిగింది. అక్కడ అది డివిటి ఉందని డయాగ్నోస్ చేయడం జరిగింది. దానికి ఎటువంటి ఆపరేషన్ అవసరం ఉండదు. అది ఆ ఆపరేషన్ ఆ ట్రీట్మెంట్ అనేది రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి అతని పేషెంట్ కండిషన్ని బట్టి రెగ్యులర్గా వాళ్ళు ఫాలోఅప్ చేస్తే ఆ డివిటి కూడా తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సార్ డివిటి ఉన్నదని తెలిసిన తర్వాత అంటే ఉన్నదో లేదో డివిటి ఆ రోజు ఉందని మా దగ్గర ఏం తెలియకుండా అది ఓన్లీ సిటీ స్కాన్ సిటీ కలర్ డాప్లర్ చేస్తేనే తెలుస్తుంది. ట్రీట్మెంట్ బట్టి జరగలేదని చెప్పి వాళ్ళు ఆలోచన తెలుసు అంటే కావాలని చేసేదని చెప్పి వాళ్ళు
లేదు, అలాంటిది ఏం లేదు. డాక్టర్ సైడ్ నుంచి, ఆపరేషన్ చేసిన డాక్టర్ సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ రోజు ఆపరేషన్ అతనికి మరుసటి రోజే చేయడం, 30 తారీఖు నాడు అడ్మిట్ అయ్యారు. 30 తారీఖు మార్చి నెలలో అడ్మిట్ అయ్యారు. 1వ తారీఖు నాడే, మార్చి 1వ తారీఖు నాడే ఈ రోజుకి ఆల్మోస్ట్ 23 రోజులు అయిపోయింది. ఆపరేషన్స్ ఎటువంటి ప్రాబ్లం లేదు. అది డివిటీ అనేది పోస్ట్ ఆఫ్ కాంప్లికేషన్. ఇప్పుడు ఆర్థోపెడిక్లో 10,000 మందిలో ఒకరికి వస్తుంది. అలాంటిది రావడం అనేది దురదృష్టకరం. 3 days మీరు అంటే ఆపరేషన్కి 3 days ఆపిండని వాళ్ళు చెప్తున్నారు సార్. ఆపరేషన్ 3 days మీరు ఆపరేషన్కి స్లాట్ అంటారు, స్లాట్ ఏదో ఆపేసి పిఓపి స్లాబ్ పిఆర్పి స్లాట్ వేసి 3 days అయిన తర్వాత ఆపరేషన్ చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. లేదు, ఆపరేషన్ 1వ తారీఖు నాడు అయింది. 28th రోజు వచ్చారు సార్. 30వ తారీఖు నాడు అడ్మిట్ అయ్యారు. 28th సార్, 28th మీరు 30వ తారీఖు 3వ నెల నాడు అడ్మిట్ అయ్యారు. ఆపరేషన్ జరిగింది 1వ తారీఖు 4వ నెల 24 రికార్డ్స్ ప్రకారం. వాళ్ళు ఆరోపిస్తుంది 28th, యాక్సిడెంట్ అయింది 28th సార్. 28th నైట్ అడ్మిట్ అయినది 30వ తారీఖు నాడు ఉంది. 28th సార్. డేట్ ఆఫ్ అన్ని చోట్ల మీరు 28 నాడు డైరెక్ట్ వచ్చినట్టు సార్ ఇంకొకటి సార్, రిసెప్షన్ మన ఏది ఓపీలో కూడా పేరు తప్పు రాయడం జరుగుతుంది. ఇది నాకు ఈవెన్ మా ప్రెస్ వాళ్ళకు కూడా జరిగింది. దానిపైన మీ స్పందన ఏంటి తెలియదు. మాకు ఇట్లా ఓపీలో ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాలి. ఆధార్ కార్డులో ఏ నేమ్ ఉంటే, ఇప్పుడు ఒక పేషెంట్కి 10 పేర్లు ఉంటాయి. ఒకడు ఎల్ల అంటారు, ఒకరు పుల్ల అంటారు. మేము ఇంట్లో ముద్దు పేరు పిలుచుకుంటాం అనేది చాలా వరకు ఆ ఎమ్మెల్సీ కేసులో మాకు కూడా రెగ్యులర్గా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నేను కోరేది ఏంటంటే, వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఆధార్ కార్డుతో వస్తే బాగుంటుంది. ఎమర్జెన్సీలో మనం తీసుకురాకపోవచ్చు, కానీ తెలిసిన వాళ్ళు కరెక్ట్గా ఎమ్మెల్సీ కేసు ఫైల్ అవుతుంది కాబట్టి పూర్తి పేరుతో సహా పెడితే బాగుంటుంది. పూర్తి పేరు రావాలనుకుంటే మనకు ఆధార్ కార్డు ఉంటే బాగుంటుందని మా ఒపీనియన్. ఎమ్మెల్సీ కేసులోనే నేనే వచ్చాను స్వయంగా. వచ్చి ఎమ్మెల్సీ సర్టిఫికేట్ చూపించినాక మిస్టేక్లో ఫాదర్ నేమ్ తప్పు రాశాడు. ఎక్కడ మొన్ననే జస్ట్ ఒక 15 days డాక్టర్ దగ్గర ఓపీలో ఓపీ రిజిస్ట్రేషన్. మీరు ఈవెన్ ఆధార్ కార్డు అవి ఇస్తున్నారా? ఆధార్ కార్డు ఇచ్చాను, ఓపీ పాత ఎమ్మెల్సీ చూపించాను. తర్వాత నేను తప్పు రాయడం జరిగింది. ఆతో సార్ ఆ రోజు సార్ ఈ సార్ ఎవరు ఉండే సార్ నవీన్ సార్ ఉండే, చూశాడు. దీని గురించి ఏం ప్రాబ్లం ఉండదని చెప్పారు. దానిపైన మీ స్పందన ఏంటి సార్? లేదు, అలాంటి ఎమ్మెల్సీ కేసెస్ విషయంలో నేను తెచ్చి మీకు చూపిస్తాను సార్. నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా నేను దాన్ని ఖండిస్తున్నా. కంపల్సరీ ఈవెన్ మా దగ్గర ఉంది సార్, దాన్ని ఇప్పుడు PS లో తీసుకోలేదు. దాని పైన స్పందన మీరు చెప్పండి సార్. అది ఏమన్నా నేమ్